జేఎన్‌టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటదని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఎందుకంటే 3132 బీటెక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 2122 బీటెక్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అలాగే 4142 బీటెక్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఇంకా మిగిలింది 1112 ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో పెట్టేశాను. అయితే టెలిగ్రామ్ లో ఈ నోటిఫికేషన్ సంబంధించినవన్నీ కూడా పీడిఎఫ్స్ షేర్ చేశాను తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లో, ఒకసారి చూసుకోండి. అయితే జేఎన్‌టీయూ ఏది వచ్చేసరికి నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, పేపర్ వాల్యుయేషన్ అయితే స్ట్రిక్ట్ గానే ఉంటది. మీరు రాసే దాన్ని బట్టే మీకు మార్కులు అయితే పడతాయండి. ఎలా పడితే అలా రాస్తే మాత్రం పడవు. ఇక ఖచ్చితంగా అయితే కీ పేపర్ అనేది వాళ్ళు ఫాలో అవుతారు. ఎందుకంటే ప్రతిదానికి కూడా కీ పేపర్ అనేది ప్రతి యూనివర్సిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. లేకపోతే ఆన్సర్స్ ఎలా తెలుస్తాయి, ప్రాబ్లమేటిక్ లాంటివి ఉన్నవి, ఓకేనా. సో దాని ప్రకారం మీరు ప్రిపేర్ అయిన దాన్ని ప్రజెంట్ చేసే విషయంలో మాత్రం స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా ఉండాలి. అంటే స్టెప్ బై స్టెప్ పాయింట్స్ వైజ్గా అయితే రాయొద్దు. పారాగ్రాఫ్స్ని విడగొట్టి రాసుకోండి. మీకు తెలుసు అంటేనే దాన్ని పూర్తిగా అండర్లైన్ అయితే చేయండి, లేకపోతే అస్సలు చేయొద్దు, ఓకేనా. సో ఇంకేంటంటే పోయినసారి మీరు ఇప్పుడు ఎవరైతే సప్లీ రాస్తా ఉన్నారో పోయినసారి రెగ్యులర్ లో చేసిన మిస్టేక్స్ ఎవరో కూడా చేయొద్దు. పొరపాటును కూడా చేశారంటే మాత్రం మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. ఏంటంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుంది పేపర్ వాల్యుయేషన్ అనేది. ఎక్కువ శాతం యూనివర్సిటీలో జరుగుతూ ఉంటుంది. నోడల్ సెంటర్స్ అనేవి ఇప్పుడు లేవు అంత ఇదిగా, ఓకేనా. జేఎన్‌టీయూ అనంతపూర్ కింద అఫిలియేటెడ్ కాలేజెస్ ఎక్కువ ఉన్నాయి, అటానమస్లు చాలా తక్కువ ఉన్నాయి. జేఎన్‌టీయూ తో పోల్చినట్టయితే, జేఎన్‌టీయూ తో కూడా పోల్చినట్టయితే, ఓకేనా. సో అందుకని చెప్పేసి పేపర్ వాల్యుయేషన్ అనేది చాలా జాగ్రత్తగా జరుగుతుంది. మినిమం 40 days ఉంటుంది అనమాట వాటికి. సో అందుకని చెప్పేసి చేసే వాళ్ళ మీద కూడా ప్రెషర్ ఉంటుంది కాబట్టి వాల్యుయేషన్ చేసే వాళ్ళ మీద అన్ని కూడా పట్టుబడి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు దాని ప్రకారమే రాయండి. ఎందుకంటే లిబరల్గా, ఈజీగా, మీడియంగా, కష్టంగా ఇలా ఏమి ఉండదు. మీరు రాస్తే పాస్ అవుతారు, లేకపోతే లేదు. పాయింట్లు కూడా రావాలన్నా కూడా దాని ప్రజెంటేషన్ బట్టే ఉంటుంది. డయాగ్రామ్సా, ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ ఎగ్జాంపులా, లేకపోతే ప్రాబ్లమ్స్ కి ఫార్ములాసా, థియరీకి మెయిన్ పాయింట్సా, ఇలా అనమాట.